దేవతల కోరిక మీద శ్రీకృష్ణుడు గోలోకంలో తన శరీరము నుంచి ఒక సుందరీమణిని సృష్టించాడు. శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు, కానీ ఆయన శరీరము నుంచి పుట్టినటువంటి సుందరీమణి స్వచ్ఛమైన నీలపు కాంతితో పుట్టింది. ఆ నీలపు కాంతితో ఉన్నటువంటి ఆవిడ దేవతలు అలా చూస్తూ ఉండగా ఆ కాంతి విరిగిపోయింది. కృష్ణుడు ఎలా ఉన్నాడో అలా పుట్టినటువంటి ఆవిడ ఆ నీలపు కాంతి విరగొట్టుకుని ఆ కాంతిని శ్రీకృష్ణుడి యొక్క జుట్టులో లీనం చేసింది. అందుకే కృష్ణుడి యొక్క జుట్టు ఆ రోజు నుంచి ఇంద్రనీలమణుల వలె దగదగలాడ్డం మొదలుపెట్టిందిట. ఒక సుందరి పుట్టింది, పుట్టడం నీలంగా పుట్టింది. ఆవిడ ఒంటి మీద ఉన్న రంగంతా కృష్ణుడికి కేశం అయిపోయింది. ఎప్పుడైతే ఆవిడ ఒంటి మీద ఉన్న నీలం అంతా బయటకు వచ్చిందో ఆవిడ నీలం పోయి తెల్లగా మారిపోయిందనమాట. ఆ తెల్లగా మారిపోయినటువంటి ఆవిడ పుట్టిన తిథి మాఘ శుక్ల పంచమి. మాఘస్య శుక్ల పంచమ్యాం అని దేవీ భాగవతం చెబుతున్నది. ఆనాటికి కాలమానం ప్రకారంగా అది మాఘమాసం, శుక్లపక్షం, పంచమి. ఈ పంచమి తిథి నాడు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పంతో ఒక సుందరీమణి పుట్టుకొచ్చింది. ఆ సుందరీమణి ముందు నీలంగా పుట్టి ఆ తర్వాత తెల్లగా మారిపోయింది. ఒక్క తల వెంట్రుకలు తప్ప మిగతా భాగం అంతా తెల్లగా ఉన్నది. ఆవిడ అటునుంచి ఇటు తిరుగుతోంది. ఆవిడలోంచి కాంతి ప్రవహిస్తోంది. అందుకని సరస్వతి, సరహవతి, ప్రవాహము కలిగింది, కాంతి ప్రవాహం కలిగిందని పేరు. సరస్వతి అంటే నది అని కదా అర్థం. మనం గోదావరిని, గంగని వీటన్నిటినీ కూడా సరస్వతి అంటాం. అంటే అర్థం ఏంటనమాట? ప్రవహించున్నవి. ఇప్పుడు ఆ రూపంలోంచి ఒక కాంతి బయటకు వస్తోంది. ఆ కాంతి ప్రవాహం ఉన్నది కనుక ఆవిడ్ని సరస్వతి అన్నారు. ఆవిడ మాఘమాసంలో పుట్టింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సరస్వతి యొక్క పుట్టినరోజు మాఘ శుక్ల పంచమి. తొలిసారిగా ఈ మాఘ శుక్ల పంచమి నాడు అమ్మ పుట్టింది. ఆ రోజు అమ్మని ఇప్పటికి కూడా పూజిస్తున్నాం. మాఘ పంచమి అనాలి దాన్ని. మన బుర్రల్లో ఏం వస్తుందో తెలియదు, ఎవడికి ఏ బుర్ర ఏం తొట్టుతుందో తెలియదు. దానికి వసంత పంచమి అని పేరెట్టాడు ఎవడు. వసంత పంచమి అంటే చైత్ర పంచమి అని అర్థం. మాఘమాసంలో వసంత ఋతువు ఏమిటండి? బుర్రగా తక్కువ కాకపోతే ఇక ఒకటి కాదు. ఈ మానవులకి ఒక ప్రమాణం ఉండదు. దానికి ఎక్కడన్నా వసంత పంచమి అనే శబ్దం ఈ 18 పురాణాల్లో చూపించుకున్నట్టు చూద్దాం, ఉండదు. అయినా దానికి అలా పేరెట్టేస్తాడు. ఇంక ఎవడికి తోచింది వాడు చెప్పేస్తాడు, ఎవడికి తోచింది వాడి. దానికి ఏం ప్రమాణం ఉండదు. నేను చెప్పాగా కారణం ఏమిటంటే ఈ కలికాలంలో భాష మీద పట్టు లేకపోవటం. సంస్కృతం మీద పట్టు లేకపోతే పురాణం చదివిన వాడికి అర్థం కాదు. ఉదాహరణకి ఆ మధ్యలో ఒక ఆయన పురాణం చెబుతుంటే విన్నాను. శ్మశానంలో వసంత ఋతువు వచ్చింది అని చెప్పాడు. ఇదేంటారా శ్మశానంలో వసంత ఋతువు ఏమిటా అని చూస్తే వాడు చెప్పిన శ్లోకం ఏంటో తెలుసా? శ్మశానే వసంతం అని. వసన్ అంటే నివసించువాడు, వసంతం అంటే నివసించుచున్నవానిని. శ్మశానే వసంతం అంటే శ్మశానమునందు నివసించుచున్నవానిని శివుడి గురించి నమస్కరిస్తున్నానని. ఈ పిచ్చాడికి ఆ వసంతం కనబడగానే శ్మశానంలో వసంతం వచ్చిందండోయ్ అని పంచాంగంలో చెప్పాడు. అది నాకెవడో ఫార్వర్డ్ చేశాడు, వినండి గురువు గారని. నాయన ఇవన్నీ వింటే ఇంక నేను కొద్ది రోజులకు నా బుర్ర కూడా పాడైపోతుంది. ఎందుకు వచ్చింది బాబు, నాకేం పంపించద్దు అంటున్నాను. అందుకని అనమాట. భాష లేకపోవటం వల్ల ఇలాంటి దోషాలు వస్తున్నాయి. ఇక మీదట మాఘ శుక్ల పంచమి అనండి, దాన్ని సరస్వతీ పంచమి అనండి, వసంత పంచమి అని అనకండి పొరపాటును కూడా. ఇది ధర్మ సందేహాల్లో కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఆ రోజు జగన్మాత ఎలా పుట్టింది? తెల్లని రూపంతో వచ్చింది. ఆ తెల్లని రూపంతో ఉన్నవాడు కట్టుకున్న చీర కూడా తెల్లగానే ఉంది, మెడలో వేసుకున్న దండలు తెల్లగానే ఉన్నాయి, ఆపాదమస్తకం శరీరం అంతా తెల్లగానే ఉన్నది. అటువంటి ఆ సరస్వతిని చూడగానే దేవతలు పొంగిపోయి స్తోత్రం చేయటానికి ఇంకా వాళ్ళకి భాష పూర్తిగా స్వాధీనం అవ్వలేదు. అందుకని కృష్ణ ఈ అమ్మని ప్రార్థించడానికి ఒక స్తోత్రం రాసివ్వవా అన్నారట. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత యత్ప్రసాదాత్ మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః. మొట్టమొదట సరస్వతీ పూజ, దేవతల ప్రార్థన అంగీకరించి శ్రీకృష్ణుడు తయారు చేశాడు. అంటే అమ్మ పుట్టింది, పుట్టగానే అమ్మవారి పూజ, దేవతలు ప్రార్థించగా రాసింది ఎవరన్నమాట? కృష్ణుడే. అందుకే కృష్ణేన శ్రీకృష్ణేన వినిర్మిత. నిర్మిత అల్లా, నిర్మిత అంటే రాయబడింది, వినిర్మిత భక్తితో రాయబడింది. ఇక్కడ గొప్ప విషయం అర్థమవుతుందా మీకు? అమ్మని సృష్టించింది కృష్ణుడే, అమ్మ ఆయన శరీరం నుంచి వచ్చింది సరస్వతి. కానీ
ఆ అమ్మవారి పూజ భక్తితో తయారు చేసేట ఆయన. ఎందుకని? సమస్త లోకాలకి మూలమైన జగదంబ నుంచి ఈ సరస్వతి వచ్చింది. నా అదృష్టం వల్ల నా శరీరం నుంచి బయటకు వచ్చింది. అంత మాత్రం చేత నా శరీరం నుంచి వచ్చిందని వీడు తక్కువగా అంచనా వేయను. ఈ తల్లి లేనిదే వాక్కు ఉండదు. కాబట్టి నేను భక్తితో రాస్తానని శ్రద్ధతో రాసేట అమ్మవారి స్తోత్రం. అందుకే శ్రీకృష్ణేన నిర్మిత అనకుండా వినిర్మిత, విశిష్టముగా భక్తితో రాయబడింది అన్నారు. ఈ స్తోత్రము ఆయన రాసిన స్తోత్రం, ఆయన తయారు చేసిన పూజ ఎప్పటికి కూడా దసరాల్లో మేమంతా వాడుతూనే ఉన్నాం. మేము మా పీఠల్లో ఇదే విధానంతో చేస్తూ ఉంటాం. అమ్మవారి మీద ఆయన రాసినటువంటి ఆ స్తోత్రమునకు సరస్వతీ కవచము అని పేరు. చాలా గొప్ప కవచం. ఆ కవచం ఎటువంటిదో తెలుసా? అది చదివినంత మాత్రం చేత మూర్ఖో భవతి పండిత, మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. ఆవిర్భూత యథా దేవి వక్త్రత కృష్ణయోషిత. ఆవిడ వచ్చేటప్పుడు ఈ సరస్వతి కేవలం కృష్ణుడు ఒక్కడి నుంచే కాకుండా కృష్ణుడు రాధ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు గోలోకంలో. ఈ ఇద్దరు కలిసిపోయారు. అంటే రాధాకృష్ణులు ఇద్దరు ఒకే రూపంగా కలిసిపోయారు. కలిసిపోయినప్పుడు పుట్టింది. అందుకే సరస్వతి ఇటు రాధా ఇటు కృష్ణుడు ఇద్దరి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఒక మహాస్వరూపము అన్నారు. అంటే కృష్ణుడు కేవలం తన శరీరము నుంచి పుట్టించడం కాకుండా తనతో పాటు రాధను కూడా తన శరీరంలో లీనం చేసుకుని పుట్టించాడు. రాధామాధవుల యొక్క ఐక్య స్వరూపమే సరస్వతి. కాబట్టి సరస్వతి అంటే ఇంకా రాధామాధవులకి ఆవిడికి తేడా లేదు అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. అందుకే ఇటు సరస్వతిని పూజిస్తే పవిత్రమైన ప్రేమ ఉంటుంది, విద్య ఉంటుంది, జ్ఞానము ఉంటుంది. సర్వకాల సర్వావస్థలలో మానవుడు ఎలా నడుచుకోవాలో, ధర్మమేమిటో అధర్మమేమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మవారి యొక్క అర్చనా విధానం చెబుతున్నాను విను అని నారాయణుడు చెప్పాడు. మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహిని సమయం కృత్వా తత్రాహిని సంయత శుచి. అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు పుట్టింది. కాబట్టి ప్రతి శుక్ల పంచమి నాడు అమ్మని పూజించండి. కేవలం మాఘమాసంలో శుక్ల పంచమి నాడే కాకుండా నీకెప్పుడు విద్యారంభం చేయాలనుకుంటే అప్పుడల్లా పూజించు. అమ్మవారిని విద్యా ఆరంభ సమయంలో, అక్షరాభ్యాస సమయంలో పూజించండి. ఇది కాక మనకి అభివృద్ధి కావాలి విద్య అనుకున్నప్పుడల్లా పూజించండి. పూజించేటప్పుడు ఏమేం చేయాలట? ప్రొద్దుటే లేచి స్నానం చెయ్యాలి. ఆ తర్వాత ముందుగా గణేశం పూర్వం అభ్యర్చ్య, గణపతి పూజ చెయ్యాలి. సరస్వతి పూజ చేయాలంటే ముందు విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. ఆదౌ పూజ్యో గణాధిప కనుక. ఆ తర్వాత గణపతి పూజ అయ్యాక అమ్మవారు సరస్వతి పటం కాని విగ్రహం కాని పెట్టుకుని అక్కడ ఒక వస్త్రం పరిచి అందులో తెల్లని బియ్యం వెయ్యాలి. మళ్ళీ ఆ వేసే బియ్యం కూడా తెల్లగా ఉండాలట, ఎర్రగా ఉండడం పనికిరాదు. తెల్ల బియ్యం పొయ్యాలి. ఈ బియ్యంలో పురుగు, చీమ